తల రాతను మార్చింది. తను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం. వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ. స్థానిక నల్గొండ పట్టణంలోనే ప్రస్తుతం మనం 48వ డివిజన్ లో ఉన్నాము. 48వ డివిజన్ లో ఉన్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలపరిచినటువంటి కార్పొరేషన్ అభ్యర్థి యామ కవిత గారు ఉన్నారు. గతంలో కూడా వారు ఇదే వాటికి పోటీ చేయడం జరిగింది. ప్రజల ఆదరణ ఏ విధంగా ఉందనే విషయం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ప్రజలు ఎలా ఉంది? అందరికి ఫస్ట్ నమస్కారం పెడుతున్నాం. 48వ డివిజన్ ప్రజలందరికీ మనం చూసినప్పుడైతే వాళ్ళందరికీ నేను సుపరిచితమే. ప్రతి పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు, చిన్న పిల్లల్ని ఎవరిని అడిగినా కూడా నేను సుపరిచితమే. ఈ 48వ డివిజన్ నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం ఇచ్చి నన్ను ప్రతిపాదించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా సీట్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే నా గురించి చాలా మంది రికమెండ్ చేశారు, చెప్పారు మేడంకే ఇవ్వాలని. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా 48వ డివిజన్ ప్రజల గురించి తెలుసుకుంటే ఏంటంటే ఎవరైతే వేరే వాళ్ళు వస్తున్నారో ఇతర పార్టీ వాళ్ళందరికీ మాత్రము ఎవరు తెలియదండి. అసలు వాళ్ళ ఆ క్యాండిడేట్ అనే వ్యక్తి ఈ 48వ డివిజన్లో తెలియదు. ఈ 48వ డివిజన్లో నేను ప్రతి ఒక్కరికి ప్రతి 24 గంటలు కూడా మేము ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాము. ప్రతి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరి హృదయాలలో నేనున్న స్పందన మాత్రం చాలా బాగుంది. వారందరూ కూడా మీరు మీడే రావాలని మాత్రం అంటూ ఉన్నారు. అంటే మీకు బలంగా పోటీ అనుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారా? నేను భావించాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ గురించి ఎవరు తెలియదండి. వాళ్ళు కూడా ఎవరికి తెలియదు, వాళ్ళకి ఎవరు తెలియదు. వాళ్ళ గురించి ఎవరు తెలియదు, వాళ్ళకు వాళ్ళెవరో కూడా ఇంకోళ్ళకి తెలియదు ఈ వార్డులో. అందుకని నేనైతే బలమైన పోటీ అనుకోవట్లేదు. కానీ నేను ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తాం, ప్రతి ఒక్క ఓటర్కి చెప్తాము, మేము చేసిన పనులు చెప్తాము, మేము ఏం చేయబోతాము. ఇదివరకు మనం వార్డు ఉన్నప్పుడే మనం ఇంత చేసి చూపించాం. ఈరోజు 48వ వార్డులలో అన్నిట్లో చూసినప్పుడు మన వార్డే మంచిగా ఉంది. ఈరోజు ఎన్జీ కాలనీ పార్క్ పోతే తెలుస్తుంది మేము ఏ విధంగా చేసినాం. ప్రతి ఒక్క వ్యక్తిని అడిగితే తెలుస్తుంది మేము ఏం చేసినాము. ఇంకా ఇప్పుడు కార్పొరేషన్ అవుతుంది కాబట్టి, ఇంకా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వస్తాయి కాబట్టి ఇంకా అత్యంత అద్భుతంగా మేము చేస్తాము. 48వ డివిజన్లలో అన్ని డివిజన్లలో 48వ డివిజన్ బెస్ట్ డివిజన్గా మాత్రం చేసి చూపిస్తామని మేము 48వ డివిజన్ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో మేము ఖచ్చితంగా ప్రతి పని ఏదైతే పెండింగ్ ఉన్నదో ఆ ప్రతి పని మేము పూర్తి చేస్తాం. అదే విధంగా మేము ఈరోజు 48వ డివిజన్ ప్రజలందరికీ కూడా అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా ఒకటి 24 hours అంబులెన్స్ సౌకర్యం కూడా ఉండాలని చెప్పేసి మేము అది కూడా చేయడం జరిగింది. ఎందుకంటే నిత్యం మేము ప్రజల కోసం ఎన్నో ఈ గతంలో 5 years నుంచే కాదు, ఇంకా 1 year నా పదవి అయిపోయినా కూడా నేను పదవి చేస్తున్నాను. పదవిలో ఉన్నట్టే భావించి అదే విధంగా నేను సర్వీస్ అనేది చేస్తున్నాను. నిజంగా చేయాలంటే సేవే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఒకరమే కాదు, డబుల్ కౌన్సిలర్గా పనిచేసినాం మొన్న. నెక్స్ట్ కమింగ్ 5 years కూడా మీరు నన్ను అనుకుని గెలిపిస్తే అంతకంటే ఉత్సాహంతో పని చేస్తాము. మీ అందరికీ మిమ్మల్ని అందరి హృదయాలలో నిలిచిపోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీరు 10 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు. అదే విధంగా ఇప్పుడు పార్టీ అనేది చేంజ్ అవడం జరిగింది, మార్పు అనేది జరిగింది. అంటే జనాలు ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు దీన్ని? జనాలు నన్ను చూస్తారు, జనాలు నన్నే చూస్తారు, ఈ కవిత దయాకర్నే చూస్తారు. వాళ్ళకి ఇంకోటి ఏదో ఒకటి నాకు తెలుసు. కవిత ఏంది, కవిత ఏం చేసింది, కవిత కావాలి, మాకు పార్టీతో సంబంధం లేదని నాకు చెప్పారు ఇక్కడ ప్రజలంతా. అంతేగాని ఈ పార్టీ ఆ పార్టీ అని మేము చూడమక్క, మేము కవితే కావాలి. నేను ఎందుకంటే ప్రజల కోసమే మారిన, ప్రజల కోసమే పనిచేస్తా. నెక్స్ట్ కూడా నేను చేసేది ప్రజల కోసమే, వారి అభివృద్ధి కోసమే పనిచేస్తా. అదే విధంగా కొన్ని వీధులు చూసుకున్నట్లు మోరీల సమస్య అదే విధంగా ఉండడం జరిగింది. దాని పట్ల మీరు ఏ విధంగా ఏం చెప్పినంటే నేను గతంలో మేము ఇచ్చిన మేనిఫెస్టోలో దరిదాపుగా మేము పూర్తి చేసినాం. ఇంకా ఉన్నదని చెప్పిన. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే క్లాక్ టవర్దే నేను పదే చెప్తున్నా. ఎందుకంటే అది మేజర్, అంటే ఎక్కువ అమౌంట్ కావాలి దానికి. కాబట్టి మేము ఏం చెప్తున్నాము, మేజర్గా ఉన్నదానికి ఎక్కువ అమౌంట్స్ కావాలి కాబట్టి ఆ ఫండ్స్ ఈరోజు మనకు కేంద్రం నుంచి వచ్చడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పిండ్రు,
ఏంటంటే ఇప్పుడు మనం ఏ వార్డులో సమస్యలు ఉన్నా కూడా మేము ఖచ్చితంగా నెరవేరుస్తాము, మేము ఖచ్చితంగా ఫండ్స్ తీసుకొద్దాము, అభివృద్ధి చేద్దామని కూడా మొన్న కూడా జూమ్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. సో మేము ఖచ్చితంగా ఇదే నా మెయిన్ సమస్య. ఇక్కడ ఒకటి మెయిన్ సమస్య ఉన్నది. ఎందుకంటే నేను చెప్తా ఏది ఉందో సమస్య నేను చెప్తాను. నాకు సమస్య ఎక్కడ ఉందో నాకు తెలుసు, సమస్యలు ఏం తీర్చినా కూడా నాకు తెలుసు. అదే విధంగా ఐడియా షోరూమ్ నుంచి కూడా రోడ్ వైడింగ్ ఉన్నది, అక్కడ నుంచి చందమామ టవర్స్ వరకు కూడా ఇంకా తర్వాత డ్రైనేజ్ కూడా కట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవి రెండు మెయిన్ ఇష్యూసే, ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఇంకా కొంచెం ఇక్కడ దగ్గరనైతే ఇంకోటి ఏంటంటే కృష్ణా రెసిడెన్సీ పక్కకు కూడా అక్కడ కూడా 3 ఫ్యామిలీసే ఉంటాయి, వాళ్ళకి కూడా మేము రోడ్ వేయించాలి, డ్రైనేజీలు కూడా వేయించాలి, ఎంబీఆర్ స్కూల్ పక్కన కూడా రోడ్స్ వేయించాలి. వచ్చే ఫండ్స్ తోటి ఏవి ఉన్నా ఎక్కడ ఉన్నా మేము ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము, ఖచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. నేను 48వ డివిజన్ ప్రజలందరికీ వారందరికీ కూడా నేను ఒక రిక్వెస్ట్, మీరు తెలివితోటి ఆలోచించాలి. ఎవరు మన మనసులలో ఉన్నారు, ఎవరు ఎప్పుడెప్పుడు ఉన్నారు, ఎవరు ఎప్పుడు వచ్చిండ్రు, ఎప్పుడు ప్రజల్లో తిరిగింది ఎవరు అనేది గుర్తించి మీ కవితా దయాకర్ని మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము 24 గంటలు ఎప్పుడైనా మీకు రెస్పాన్స్ ఇచ్చినాము. ఒకవేళ మాకు బిజీ ఉంటే మేము ఏం చేసినామంటే తర్వాత అయినా మేము ఫోన్ చేసి మీ సమస్యను తెలుసుకొని మీ సమస్యకు పరిష్కారం చేసినాం మేము. అది మీ అందరికీ తెలుసు, మీ అందరికీ కూడా మేము ఎప్పుడైనా రెస్పాన్స్ ఇచ్చే వ్యక్తులు మనకు తెలుసు. కాబట్టి మీరు విజ్ఞతతో ఆలోచించండి, విజ్ఞతతో ఆలోచించి ఎవరికి ఓటు వేయాలో మీకు తెలుసు. ఈ కవితా దయాకర్ అనేది మీ హృదయాలలో ఉన్నది. మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నాకు మరొకసారి అవకాశం ఇస్తే వార్డుని ఇంకా మంచిగా అభివృద్ధి చేసి చూపిస్తానని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీరు ముఖ్యంగా మహిళలకు కావచ్చు, అదేవిధంగా మీ వార్డు యువతకు కావచ్చు, ఎలాంటి భరోసా కల్పించాలంటే? తప్పకుండా మహిళలకు, ఎందుకంటే మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మహిళా సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో మేము కూడా కుట్టు మిషన్లది వాళ్ళకు నేర్పించేది, బ్యూటీ పార్లర్లది కూడా మేము నేర్పించడం జరిగింది. అదేవిధంగా నేర్పించడమే కాకుండా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ద్వారా కూడా మేము వారికి బ్యూటీషియన్ కిట్స్ ఇచ్చాము, మరియు వారికి మిషన్స్ కూడా ఉచితంగా కూడా మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైఆర్పీ ఫౌండేషన్ నుంచి కూడా మీరు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి కూడా మేము ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తాం. అదేవిధంగా యువతకి గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ద్వారా కూడా తర్వాత వాళ్ళకి ఏం చేస్తామంటే కోచింగ్స్, మనకి గ్రూప్ 2 అయితేంది, గ్రూప్ 1 వాటికి అయితేంది మెటీరియల్స్ కూడా అందించడం జరిగింది, వాటికి ఇవ్వడం కూడా జరిగింది మన డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా. ఇంకా అదే విధంగా వాళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే యువతకి ఇప్పుడే కాదండి, ఎప్పుడు కానీ సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ల ద్వారా కూడా జాబ్ క్యాలెండర్ ఎప్పటికప్పుడు మేము తెలుపుతూనే ఉన్నాము. అది స్టిల్ ఈ రోజు మిమ్మల్ని అడిగినా కూడా నిన్నటి కూడా ఉంటాయి. మీరు వాట్సాప్లలో డివిజన్లో ఎవరిని అడిగినా 48వ వార్డులో ఉన్న వాళ్ళందరూ చెప్తాం. ఇంకా ఏమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా కావాలన్న పిల్లలకు కూడా మేము ఏం చేస్తున్నామంటే మనకు తెలిసిన వాళ్ళతోటి కానీ ఇంకా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళతోటి కానీ వారికి ఉద్యోగాలు ఇప్పించడంలో కూడా మేము అట్లా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాటి కోసం మేము ఖచ్చితంగా కృషి చేస్తాం కూడా మేమే. చూసారు కదండి, ప్రస్తుతం మనతో పాటు యామ కవిత గారు తెలియజేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వారు అనేక సమస్యల పట్ల వాళ్ళు పోరాడడం జరిగింది. అదే విధంగా వాళ్ళు ఎల్లప్పుడూ కూడా జనాలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాము. ఏ సమయంలో అయినప్పటికీ కూడా వాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళ ఆ సమస్యలకు పరిష్కార మార్గం అనేది మేము చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఇప్పటికి కూడా కొన్ని గతంలో 10 సంవత్సరాల నుంచి మేము ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా కొన్ని సమస్యలు అనేది అదే విధంగా ఉండడం జరిగింది. నాకు ఈ ఒక్కసారి అవకాశం కల్పిస్తే అవి కూడా మేము పునరుద్ధి చేసుకొని మేము అన్ని సమస్యల పట్ల మేము పరిష్కార మార్గం అనేది చూపడం జరుగుతుందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ ఒక్కసారికి వాళ్ళు అవకాశం ఇవ్వాలని వాళ్ళు కోరడం జరుగుతుంది. కెమెరామెన్ మురళితో రిపోర్టింగ్ మహేష్.